హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ ఖుషి వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఇది వచ్చేసి సండే వ్లాగ్ అండి. ఇక సండే మార్నింగ్ టు నైట్ డిన్నర్ వరకు అయితే వ్లాగ్ చేశాను. తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఓకేనా? మరి మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి వ్లాగ్ ఎట్లుందో. ఓకేనా? మరి ఇక సండే రోజు అయితే మనమైతే కొంచెం లేట్గానే లేస్తాం. మేమైతే 7:30 అట్లా అయిపోయింది. ఇక అందరం అయితే ఫ్రెష్ అప్ అయినాం. ఫ్రెష్ అప్ అయ్యి నెక్స్ట్ అయితే టిఫిన్ ప్రిపేర్ చేసుకుందామని కిచెన్లోకి అయితే వెళ్ళినా. నేను ఇక స్టవ్ అయితే ఆన్ చేసి ముక్కుడు పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నా, పచ్చిమిర్చి వేసుకున్నా. పచ్చిమిర్చి ఫ్రై అయినాక పల్లీలు కూడా వేసుకున్నా. పల్లీ చట్నీ వేస్తున్నా ఫ్రెండ్స్ నేను ఇక్కడ. ఇక పల్లీలు ఫ్రై అయ్యేలోపు ఇడ్లీ వేసుకుందాం అనేసి ఇడ్లీ ప్లేట్స్కి అయితే ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా ఫ్రెండ్స్ నేను. ఆయిల్ కూడా అప్లై చేసుడు కంప్లీట్ అయింది. ఆలోపు పల్లీలు కూడా ఫ్రై అయినాయి. స్టవ్ అయితే ఆఫ్ చేసిన. ఇక చల్లగా అయితే మిక్సీ పట్టచ్చు అనేసి ఇక్కడ చూడండి ఇడ్లీ పిండి కూడా వేసుకుంటున్నా నేను. అప్పటికే టైం వచ్చేసి 9:30 అట్లా అవుతుంది. ఇక టిఫిన్ టైం అయింది, అందుకే ఫాస్ట్గా వేస్తున్నా ఇక్కడ నేనైతే. చూడండి ఇక్కడ ఇడ్లీ పెట్టుడు కూడా కంప్లీట్ అయింది. ఇడ్లీ కుక్కర్లో అయితే ప్లేట్స్ అయితే పెట్టుకొని అయితే స్టవ్ మీద పెట్టుకున్నా. ఈ ఇడ్లీ అయ్యేలోపు అయితే చట్నీ మిక్సీ పట్టుకొని తాలింపు పెట్టుకుందాం అనేసి టైం వేస్ట్ కాకుండా. ఇక్కడ చూడండి చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నా నేను. తాలింపు అయితే వేసుకుంటున్నాను. చూడండి టిఫిన్ కూడా అందరం చేసినాం. ఇక్కడ టిఫిన్ చేయడం కంప్లీట్ అయింది. చాయ్ కూడా తాగినాం, అయిపోయింది. ఇక మా చిన్నోని కూడా ఇడ్లీ తినబెట్టినాం. ఇక వాడు పడుకునే టైం అయిందనేసి వాడినైతే పడుకోబెడదామని మస్తు తిప్పలు పడుతున్నా. కానీ వాడు అస్సలు పడుకుంటలేడు, రివర్స్ నన్నే కొడుతుండు. ఎందుకు పడుకోబెడుతున్నావు మమ్మీ అన్నట్లు చూస్తుండు వాడు నన్ను. చూడండి అస్సలు పడుకోలేదు, మస్తు సతాయించిండు. ఇక ఫైనల్గా అయితే వాడినైతే పడుకోబెట్టిన. ఇక వాడు పడుకుంటే నాకు కొంచెం పని ఫాస్ట్గా చేసుకోవచ్చు కదా అని. వాడు మెలకుతో ఉంటే మాత్రం అస్సలు చేసుకొనియడండి పనిగా. చిన్నపిల్లలు అంటే అంతే కదా. ఇక నెక్స్ట్ అయితే వాడు పడుకున్నాడు. ఇక గిన్నెలు అయితే తోముకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇడ్లీ వేస్తే మాత్రం గిన్నెలు మస్తు అవుతాయి కదా మనకు. చేసేటప్పుడు ఈజీగా వేస్తాం, ఇడ్లీ ఇక తోమేటప్పుడు ఉంటుంది మనకు మస్తు టైం పడుతుంది. ఇక నాకైతే ఇక్కడ ఫుల్ టైం పట్టింది ఫ్రెండ్స్. గిన్నెలు అయితే తోముడు కంప్లీట్ అయినాయి. ఇక నెక్స్ట్ అయితే మార్నింగే వేసిన మిషన్లో బట్టలు అయితే. ఇక అవైతే ఆరేస్తున్నా. ఫుల్ బట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు అయితే. అవి ఆరేసేసరికి నాకైతే ఫుల్ టైం పట్టింది. ఇక వెదర్ కూడా చల్లగా ఉంది. ఆ రోజు నైట్ వరకు అయితే వర్షం కూడా పడ్డది ఫ్రెండ్స్ సండే రోజు. మీ సైడ్ పడ్డదా కామెంట్ చేయండి. ఇక చూడండి ఇక ఫాస్ట్గా ఆరేస్తున్నా, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వేస్తే అస్సలు ఆరేయనీయడు అనేసి. చూడండి ఫ్రెండ్స్ బట్టలు అయితే ఆరేయడం కంప్లీట్ అయింది. మొత్తం ఫుల్ అయినాయి బట్టలు. ఇంక ఇక్కడ బట్టలే మా చిన్నోని అయితే ఇంట్లోనే వేసిన కొన్ని. ఇక వెదర్ చల్లగా ఉందనేసి. నెక్స్ట్ అయితే 12:30 అట్లా అవుతుంది ఫ్రెండ్స్. మేమైతే మార్కెట్కి వెళ్తున్నాం కూరగాయలు తీసుకురానికి. చూడండి మార్కెట్కి అయితే వచ్చినాం. కూరగాయలు అయితే మస్తు ఫ్రెష్గా ఉన్నాయి అక్కడ. మార్నింగ్ టైంలో అయితే ఫ్రెష్గా ఉంటాయి ఫ్రెండ్స్, ఈవినింగ్ టైంలో కొంచెం ఫ్రెష్గా ఉండవు. కూరగాయలు ఎంత మంచిగా ఉన్నాయో వాటి రేట్లు కూడా అంతే మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ వంకాయలు అయితే స్మైలీ గార్డును బావనైతే తీసుకుంటారు. చిన్నవి ఏరుతుర్రు ఇద్దరు. వంకాయలు వచ్చేసి కేజీకి 40 రూపీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ టమాటా వచ్చేసి కేజీకి 20 రూపీస్ ఫ్రెండ్స్. మీ సైడ్ ఎట్లున్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కూరగాయలు ఎట్లయితే మస్తున్నాయి. ఇక నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకా మధ్యలో ఆగి కొన్ని స్నాక్స్ కూడా తీసుకున్నాము. ఇక తర్వాత అయితే ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చి వంట ప్రిపేర్ చేసుకుంటే అయితే మా చిన్నోనికి అయితే తినబెట్టిన. ఎందుకంటే టైం వచ్చేసి అప్పటికే 2 అట్లా అవుతుంది. వానికైతే ఆకలి అవుతుందని ఫస్ట్ అయితే వానికి తినబెట్టిన. నెక్స్ట్ అయితే వంట అయితే కంప్లీట్ అయింది. మేమైతే తింటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కర్రీ వచ్చేసి టమాటా ఎగ్ చేసిన ఫ్రెండ్స్. ఇక అదైతే ఫాస్ట్గా అయిపోతుంది కదా, లేట్ అయిందనేసి టమాటా ఎగ్ అయితే నేను చేసిన ఫ్రెండ్స్. ఇక తినేసినాం. తిని మళ్ళీ ఒకసారి గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నా ఫ్రెండ్స్. గిన్నెలు అయితే తోమడం కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ ఇక కూరగాయలు తెచ్చినాం కదా, అవైతే చదురుకోవాలి కదా. చూడండి కూరగాయలు అయితే చదురుతున్న బాక్సులల్లో. మా చిన్నోడు చూడండి టమాటాలు, ఆ టమాటాల డబ్బానే తీసి పడేద్దామని చూసిండు. వానికైతే అది లేవలేదు. నేను వేస్తా అంటే టమాటాలు వాడు పడేస్తుండు. చూడండి మస్తు అంటే మస్తు అల్లరి చేస్తాడు వీడు. ఇక లాస్ట్కి అయితే నా మీదనే కూర్చోబెట్టుకుని అయితే కూరగాయలు చదురుతున్నా. చూడండి ఇక మొత్తానికైతే కూరగాయలు చదవడం కంప్లీట్ అయింది. చూడండి ఇక్కడ ఫ్రిడ్జ్లో కూడా పెట్టినా. ఇక నెక్స్ట్ అయితే స్నాక్స్ తెచ్చినామని చెప్పినా కదా ఫ్రెండ్స్ మీతోని. చూడండి ఇక బిస్కెట్స్ అయితే డబ్బాలల్లో పోస్తున్నాం. ఇక వాడు అవి కూడా అస్సలు చదరనిస్తలేడు.
అవి ఎట్లా అంగడి వేయాలనే చూస్తాడు వాడైతే. నేను వేస్తా అంటే వాడు ఒక్కొక్కటి కింద పడేస్తుండు ఫ్రెండ్స్. మొత్తం ఆ డబ్బాలు 2 కింద పడేసిండు. మళ్ళీ నేను అవన్నీ క్లీన్ చేసిన ఫ్రెండ్స్. చూడండి వాడు ఎంత అమాయకంగా చూస్తుండో, కానీ అంత అమాయకంగా అస్సలు ఉండడు వాడు. చూడండి ఒక్కొక్క బిస్కెట్ తీసుకుంటే దాన్ని వేస్తుండు. లాస్ట్ క్యాప్ పెడదామని ట్రై చేసిండు, క్యాప్ బెటర్ రాలేవానికైతే. ఇక బిస్కెట్స్ అయితే వాళ్ళ తాతయ్యకి ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ తినమని. చూడండి ఫ్రెండ్స్, ఇక మొత్తానికైతే వాడిని అల్లరి చూడండి ఫ్రెండ్స్. నాకు కూడా ఇస్తుండు తినమని. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడనైతే స్నాక్స్ కూడా చదవడం కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ అయితే ఇల్లు అయితే ఊడ్చుకుంటున్న. టైం వచ్చేసి అప్పటికే 5 అవుతుంది ఫ్రెండ్స్. ఇక ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నా. మార్నింగ్ నుండి అప్పటికే 4-5 టైమ్స్ ఊడ్చిన ఫ్రెండ్స్. ఎందుకంటే మా చిన్నోడు ఉంటాడు కదా, ఏదో ఒకటి పడేస్తూనే ఉంటాడు, ఎప్పటికీ ఊడ్చుకుంటూనే ఉంటాం. మళ్ళీ ఏమన్నా నోట్లో పెట్టుకుంటాడో అని భయం అవుతుంది నాకైతే. ఎప్పుడు ఎక్కడ ఏదన్నా కనబడితే ఖచ్చితంగా ఊడుస్తాను నేను. ఇక బయట కూడా ఊడుస్తున్నా చూడండి. ఇక ఈవినింగ్ టైం అయింది కదా అని బయట కూడా ఊడుస్తున్నా. ఇక నెక్స్ట్ అయితే ఇక ఈవినింగ్ టైం కదా, చాయ్ అయితే పెట్టుకుందాం ఫ్రెండ్స్. మేము ఇక్కడ చాయ్ అయితే అవుతుంది. ఇక చాయ్ తాగైతే కాసేపు ఒక 10 మినిట్స్ కూర్చున్నాం. ఇక కూర్చొని అయితే నెక్స్ట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇక చపాతీ వేసుకుందాం అనేసి చపాతీ పిండి కలిపి చపాతీలో అయితే వేసినాం. ఇక మా చిన్నోడు పడుకున్నాడు అప్పటికే. ఇక వాడు పడుకున్నాడు కదా అనేసి ఫాస్ట్గా వేస్తున్నా. చూడండి చపాతీలు చేయడం అయితే ఇక్కడ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చూసిరా, ఇక్కడనైతే కంప్లీట్ అయింది. చపాతీలు అయితే కంప్లీట్ అయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే ఇక బాగా వచ్చేసి చికెన్ అయితే తెచ్చుకున్నాడు. చికెన్ కూడా కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. చికెన్ కూడా వండినా. ఇక మార్నింగ్ ఏం తెచ్చుకోలే కదా, ఇక లేట్ అయిందని టమాటా ఎగ్ చేసిన కదా, అందుకే నైట్ అయితే తెచ్చుకున్నాడు. ఇక కర్రీ కూడా వండడం కంప్లీట్ అయింది. అందరం కూడా తిన్నాం. డిన్నర్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ మాదైతే. ఇక నెక్స్ట్ అయితే గిన్నెలన్నీ మళ్ళీ ఒకసారి అన్నీ క్లీన్ చేసుకున్నా. చూడండి ఇక్కడ నేను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటా ఫ్రెండ్స్. ఏ టైం అయినా మ్యాక్సిమం నైట్ క్లీన్ చేయడానికే ట్రై చేస్తాం. ఇక్కడ చూడండి టైం వచ్చేసి 10:30 అవుతుంది. వానికైతే ఫుల్ నిద్ర వస్తుంది, అయినా కూడా ఆడుతుండు. చూడండి అసలు పడుకుంటలేడు. ఓకే నా ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం స్మైలీ ఖుషి వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.